పండుగొచ్చిందంటే చాలు సందడి చేయడానికి అందరూ రెడీ అయిపోతారు. పండుగ తోరణాలతో పల్లెలు రారమ్మంటూ అతిథులను ఆహ్వానిస్తాయి. పట్నం వాసులు పల్లెలకు దారి పట్టిస్తారు. ఇదే అదనుగా భావించే దొంగలు బ్యాంకులకు ఇళ్లకు కన్నం వేయడానికి సిద్ధపడిపోతారు. ఒక వారం రోజులు నైట్ డ్యూటీ చేస్తే చాలు ఏడాది పాటు కూర్చుని తిన్నా తరగని సొత్తును చోరీగాళ్లు కొల్లగొట్టుకెళ్తున్నారు. తెలుగు నేలపై సంక్రాంతి వెలుగులు చిమ్మే వేళ పల్లెవైపు పట్నం వాసులు అడుగులు పడుతూ ఉంటే నగరంలోని ఇళ్ల తలుపుల తాళాలు బద్దలవుతున్నాయి. పగలు రెక్కి రాత్రి నక్కి దోచేస్తున్నారు. సందట్లో సడేమియా పండుగ దొంగలు స్పెషల్ ఎడిషన్ కు స్వాగతం. పండుగ సీజన్ దొంగలకు పసందే. ఎందుకు అంటారా? పట్నం వాసులు పల్లెకు దారి పడితే చోరీగాళ్లు ఇళ్లకు కన్నం వేయడానికి రెడీ అయిపోతున్నారు. దొంగలున్నారు జాగ్రత్త అంటున్నారు సిటీ పోలీసులు. సో బీ కేర్ఫుల్. పల్లెల్లో సంక్రాంతి సందడి. ఊరి బాట పట్టిన పట్నం వాసులు, నగరంలో ఇళ్లకు తాళాలు, కన్నం వేయడానికి సిద్ధమవుతున్న కంత్రీగాళ్లు, దొంగలున్నారు జాగ్రత్త అంటున్న సిటీ పోలీస్, జడుసుకుంటున్న నగర వాసులు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటే నగరవాసులు పల్లెబాట పడతారు. ఇదే అదునుగా భావించే దొంగలు మహానగరాన్ని టార్గెట్ చేస్తున్నారు. పగలు రెక్కి రాత్రి నక్కి తలుపులను బద్దలు కొడతారు. ఏడాది మొత్తంలో జరిగే దొంగతనాలు ఒక ఎత్తైతే సంక్రాంతి పండుగ సీజన్లో జరిగే దొంగతనాలన్నీ మరో ఎత్తు అవుతున్నాయి. హైదరాబాద్లోని సగానికి సగం కుటుంబాలు సంక్రాంతి వేడుకలకు సొంత ఊరు వెళ్లిపోతాయి. దీంతో ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక ఇదే అదునుగా భావించే దొంగలు చేతి వాటాన్ని ప్రదర్శించడానికి సిద్ధపడిపోతారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని అందిన కాడికి దోచుకు వెళ్తున్నారు. విలువైన వస్తువులు, బంగారు నగదు ఇళ్లలో ఉంచకుండా జాగ్రత్త వహించాలంటున్నారు పోలీసులు. ఊర్లకు వెళ్లే వాళ్లు వాళ్ళ ఇళ్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరుతున్నారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ పట్టణవాసులందరూ కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తూ ఉంటారు. మరి వెళ్ళినప్పుడు ఒక 3-4 రోజులు వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇల్లు సేఫ్గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పట్టణవాసులకు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కాస్ట్లీ ఆభరణాలు ఏమన్నా ఉంటే బ్యాంకులో దాచుకుంటే బాగుంటుంది. సో దట్ ఏమైనా చిన్న దొంగతనానికి ఎవరైనా ప్రయత్నం చేసినా ఒకవేళ అయినా కానీ కాస్ట్లీ పోవడానికి అవకాశం ఉండదు. రెండవది వాళ్ళు తాళం వేసుకుని వెళ్ళేటప్పుడు నైబర్స్కి కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్స్ కానీ లేకపోతే నియర్ లోకల్ పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే మా పెట్రోల్ టీమ్స్ కానీ లేకుంటే బ్లూ కోట్స్ వెహికల్స్ కానీ అటు తాళాలు వేసిన ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్గా అంటే వాళ్ళ ఇల్లు సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుందని. జగజ్జంత్రులు ఇళ్లను కొల్లగొట్టడానికి కాచుకొని కూర్చుని సిద్ధంగా ఉన్నారు. తస్మాత్తు జాగ్రత్త. వాసుదేవరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. దోపిడీయే లక్ష్యంగా దొంగలు ఏదో ఓ మార్గంలో ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తారు. అది ఎలాగైనా కావచ్చు. అప్రమత్తంగా ఉండకపోతే అంతే సంగతులు. ఓ చిన్నదాన సినిమాలో బ్రహ్మానందం చేసిన బీరువా దొంగతనమే ఇందుకు నిదర్శనం. దేవుడి దగ్గరికి బాబు. లగేజీతోనా? దేవుడి దగ్గరకంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి అనుకుంటున్నాడు అబ్బాయి. తిరుపతికి అని చెప్పండి. అవును, తిరుపతికి వెడుతున్నాం బాబు. రావటానికి 2-3 రోజులు పడుతుంది నాయన. నాయన ఇల్లు జాగ్రత్త. అలాగేనండి. నేను హైదరాబాద్ ని ఇంట్లో మొత్తం క్లీన్ చేశాను. బీరువాలో ఉన్న సామాన్ని నన్ను వెంటనే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపో. వచ్చాయి. హలో, మళ్ళీ వచ్చారేంటి? ఇంట్లో ఇంకేమైనా పెట్టాలా? లేదు, పెట్టింది తీసుకెళ్ళాలి. అదేంటి అప్పుడే వాపసా? లేదు సార్, చిన్న తప్పు జరిగింది. నేను చేశాను. నేనే చేశాను. పక్క వీధిలో పెట్టాల్సిన బీరువా ఇంట్లో పెట్టేశాను. ఓ ఐ సీ. బీరువా తీసుకెళ్ళాలి. అదేంటి మీ బీరువా తీసుకెళ్ళడానికి మీరు మామాట పడతారు? నాకు కొంచెం మొహమాట ఎక్కువ. ఓకే ఓకే సరే, ఇప్పుడే తాళం తీసుకొస్తాను. ఈ కొంప బాగానే ఉంటుంది. టెండర్ ఎప్పుడు పెట్టాలి? ఈడెప్పుడు తిరుపతి వెళ్తాడో ఏంటో.
ఇదేమండి నో, నీ గురించి నాకు బాగా తెలుసు. కనిపెట్టేసాడు. నువ్వు ఒక్కడివే ఎవరు లేని ఇంట్లోకి వెళ్ళి బీరువా తీసుకెళ్లేవనుకో, రేపు ఏదైనా వస్తువు కనపడకుండా పోతే నీలాంటి మంచి వాడిని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎంత ముందు చూపు, ఎంత ముందు జాగ్రత్త. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. పదండి. ఓ తీసుకెళ్ళండి. ఆ. సారీ, తోసుకెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఒక్క నిమిషం, ఆ. ఏంటి బీరువా తీసుంది? మీవి డాక్కళ్ళండి. ఇట్టే చూస్తే అట్టే పట్టేస్తారు. అయినా ఖాళీ బీరు ఓపెన్ చేస్తే క్లోజ్ చేసేయండి. సరే మీకోసం క్లోజ్ చేస్తానండి. ఓకే అండి. పద పద. దిగండిరా, దిగండి. ఏమే బీరు చాలా బాగుంది కదా. అవునండి, మనం కూడా ఒకటి కొనుక్కుందాం. తప్పకుండా కొనుక్కుందాం. రండి రండి. పదండ్రా, పదండి. అదేంటి నువ్వు మా ఇంట్లో చూస్తున్నావు. మీరు బీరువా ఆర్డర్ ఇచ్చారని తెచ్చిపెట్టాడు. మేమేమీ ఆర్డర్ ఇవ్వలేదే. నువ్వు అదే చెప్పి పెట్టిన బీరువా తీసుకెళ్ళాడు. పాపం అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. అవును, నువ్వు అప్పుడే తిరుపతికి వెళ్ళి వచ్చారా? నేను ఇక్కడ 2-3 రోజులు పడుతుంది అనుకున్నాను. వెళ్ళలేదు నాయన, ట్రైన్ మిస్ అయింది. ఆ 7 కొండల వాడికి నిలువు దోపిడి ఇద్దామని బయలుదేరాం. ఆయనకి మా మీద అనుగ్రహం కలగలేదు. ఆయన లీలలే లీలలు. ఏమండోయ్, కోపం ముడిపోయింది. ఏమైంది? ఏమైందా? నిలువు. పండుగకు వెళ్లే వారితో రైల్వే స్టేషన్లు సైతం కిక్కిరిసిపోతున్నాయి. ఇంకేముందు ప్రయాణికుల అవతారంలో పిక్ పాకెటర్లు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ బాటా బస్ స్టాప్ సమీపంలో సిటీ బస్ రాగానే ఓ ప్యాసింజర్ జేబులో నుంచి పాకెట్ తీస్తున్న దొంగను పట్టుకున్నాడు. అంతే, ఆగ్రహానికి గురైన పిక్ పాకెటర్ అతనిపై కత్తితో దాడి చేశాడు. రెప్పపాటులో అక్కడి నుంచి జారుకున్నాడు. సంక్రాంతి సంబరాలకు సొంతూరు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యే నగరవాసులను ఇళ్లు భద్రంగా ఉందా, ఇంట్లో వస్తువులు జాగ్రత్తగా ఉండి ఉంటాయన్న ప్రశ్న మొదలవుతుంది. ఇంట్లోని వస్తువులే కాదు, ఇంటి కాంపౌండ్లో పార్కింగ్ చేసే వాహనాలకు సైతం గాయబ్ చేసే కేటుగాళ్లున్నారు. భద్రంగా బైక్కు తాళం వేసిన గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లేవాళ్లు లేకపోలేదు. ప్రియమైన నీకు చిత్రంలోని ఓ దృశ్యం చూస్తే ఇలాంటి ఘటనపై ఇట్టే అర్థమవుతోంది. తొందర రారా, గంట నుంచి రెడీ అవుతున్నావు. కదా కొంచెం లేట్ అవుతుంది, న్యాచురల్ కదా. నా బైక్ ఎదురా? నాకేం తెలుసురా? రాత్రి ఇక్కడ పెట్టాను రా, తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పొయ్యి ఉంటుందంటావా? ఈ మధ్య ఈ ఏరియాలో చాలా మిస్ అవుతున్నాయిరా. ఈ ఒక్క ఏరియాలో కాదురా, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. లాభం లేదు. పోలీసులు హెచ్చరించినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినా నగరవాసులు అవేమీ పట్టించుకోవడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవాళ్లు పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. కనీసం పక్కింటి వాళ్లకు కూడా చెప్పడం లేదు. ఇంటికి తాళం వేసినా గేటుకు తాళాలు వేశామని చెబుతున్నారే తప్ప తగిన జాగ్రత్తలు తీసుకున్న వారు కనిపించడం లేదు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తే తమ ఇళ్లు, విలువైన సామాన్లు భద్రంగా ఉంటాయంటున్నారు. పోలీసులు మాత్రం తప్పకుండా సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇన్ఫార్మ్ చేయలేదు మేడం, డ్రైవర్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు. పలానా చేస్తున్నాం చెప్పేస్తాను. ఎంతమందికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఉంటాయి కదా సార్, ఇళ్ళల్లో ఇన్వాయిస్ లేకుండా ఎలా ఉంటాయి. దొంగల భయం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళదేనండి. ఎందుకంటే పెట్రోలింగ్ తిరగడం, గల్లీ గల్లీ కొంచెం సైరన్ మోగించుకుంటూ వెళ్తే కొంచెం అలర్ట్గా ఉంటారు. జనాలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటువంటి భయాలు, అటువంటి ఆందోళన లేకుండా ఉంటారు అన్నమాట. నా ఇంటికి తాళం వేసి పక్కన వాళ్ళకి చెప్పామండి. పోలీసు వాళ్ళకంటే ఇన్ఫార్మ్ అంటే ఏం లేదండి, మాకున్నాయి జాగ్రత్త చేసుకొని వస్తున్నాం. ప్రజెంట్ దొంగల భయం అయితే ఎక్కువ ఉంది. ఇంటికి తాళం వేసి ఊళ్ళు వెళ్లేవారు కాస్త జాగ్రత్త. ఎందుకంటే బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ లో తెలిసిన వారిగా మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు, మాటల్లో పెడతారు, అడ్డంగా బుక్ చేస్తారు. హలో సార్, పెన్ను.
ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. పెళ్ళికా? కాదండి, మా మాంగారికి సీరియస్ అని ఫోన్ వస్తేను మా ఫ్యామిలీని పంపిస్తున్నా. అంటే మీరు వెళ్ళట్లేదా? లీవ్ దొరకలేదండి. లీవ్ దొరకటే వెళ్ళటం ఇష్టం లేక? ఏంటండి అలా మాట్లాడతారు? మరి ఇంకెలా మాట్లాడాలరా? రా ఏంటండి రెస్పెక్ట్ లేకుండా? ఏంట్రా నీలాంటి పశువుకి ఇచ్చేది రెస్పెక్ట్? మీ మాంగారు నీకు పిల్లనిచ్చి కట్నం ఇచ్చి నడుపుకోవడానికి స్కూటర్ ఇచ్చి ఆయన సర్వస్వం వీడికి దోసిచ్చి పాపం ఆయన నిరుపేద గుండెపోటుతో జనరల్ హాస్పిటల్లో చావు బతుకులతో పోరాటం చేస్తా ఉంటే నువ్వు లీవ్ దొరకలేదని క్యాజువల్ గా చెప్తావురా? ఏంటి పెన్నిచ్చి టూ మచ్ గా మాట్లాడుతున్నావు? పెన్నిచ్చి నాకే ఇంత బాధగా ఉంటే పిల్లనిచ్చిన మీ మాంగారికి ఇంకెంత బాధగా ఉంటుందిరా? ఏమయ్యా నువ్వు అసలు మనిషివేనా? నా మామగారు పోతేనే నేను వెళ్ళాను. మానవత్వం ఉండాలయ్యా. వీడికి మానవత్వం ఉంటే లీవ్ దొరకలేదని ఎందుకంటాడండి? రేయ్, మీ మాంగారికి వచ్చిన గుండె జబ్బు పోగొట్టడానికి డాక్టర్లు ఉన్నారా, కానీ ఆయనకి నువ్వు రాలేదన్న బాధను పోగొట్టడానికి ఏ స్పెషలిస్టులు ఉన్నారా? అర్థమైందిరా? ఆయన చచ్చిపోతే ఆస్తి మొత్తం దుబ్బేద్దామని ప్లాన్ చేసావు కదరా? అడ్వాన్స్ గా గుండు కూడా కొట్టించావు. మాస్టర్, మిమ్మల్ని పెన్ అడిగి మొదటి తప్పు చేశా, లీవ్ పెట్టకుండా రెండో తప్పు చేశాను. అసలు ఏ సంబంధం లేని మీకే ఎన్ని డౌట్లు వస్తే మా బంధువులకి ఇంకెన్ని డౌట్లు వస్తాయో. నా పేరు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడే రిజర్వేషన్ చేయించుకుంటా. విష్ యూ హ్యాపీ జర్మనీ. తగుదనమ్మా అంటూ బయలుదేరాడు. చావు బతుకుల్లో ఉన్న మా నాన్న ఎలాగూ తిరిగిరాడు. వచ్చినా ఉపయోగం లేదు. నా నగలు బంగారం, టెండర్ల తాలూకు నువ్వు తీసుకొచ్చిన ఆ లంచ డబ్బులు అన్ని జేబు దొంగలు, ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగలు కొందరైతే సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్. అమాంతంగా టికెట్ ధరలు పెంచేసి ప్యాసింజర్ల జేబులు ఖాళీ చేస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో పిక్ పాకెటింగ్ దెబ్బకు ప్యాసింజర్లు బేజారెత్తుతున్నారు. ఇళ్లకు తాళం వేస్తే చాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు దొంగలు. పండుగకు ముందే వరుస చోరీలు జరుగుతూ ఉండడంతో నగరవాసులు వణికిపోతున్నారు. శివారు ప్రాంతంలో రెచ్చిపోతున్న దొంగలు. లంగర్ హౌస్లో పట్టపగలు దొంగతనం. రెండిళ్లను కొల్లగొట్టిన చోరీగాళ్లు. పల్లెకు పట్నం వాసులు అడుగులు వేయకముందే దొంగలు హైదరాబాద్లోకి చొరబడ్డారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దోచుకు వెళుతున్నారు. లంగర్ హౌస్లోని కనకదుర్గ కాలనీ మైత్రి అపార్ట్మెంట్లో చొరబడిన దొంగలు రెండిళ్లను దోచుకున్నారు. 25 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, 15,000 నగదు, విలువైన వస్తువులు 3 రోజుల కిందట దోచుకు వెళ్లారు. అరౌండ్ 25 తోలా క్యాష్ పోయింది. మళ్ళీ 15,000 క్యాష్ పోయింది. 25 తోలా పోయింది. అండ్ వెండి 1 కిలో. ముత్తులక్ష్మి, ఆవిడ పేరు ముత్తులక్ష్మి. ఎక్కడ పోయింది అసలు ఈమె కోటికి ఏదో పర్చేస్ చేయడానికి వెళ్ళింది. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేసరికి ఇంట్లోని సామాగ్రితో పాటు బీరువాలోని బంగారం దోపిడీ గురయ్యాయని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కనకదుర్గ కాలనీలో ఉన్నటువంటి మైత్రి అపార్ట్మెంట్స్లో వాళ్ళ ఇంటి వాళ్ళు ముత్తులక్ష్మి అనే స్త్రీ మధ్యాహ్నం 1 గంటకు ఆమె ఇంట్లో లేని సమయంలో విశేషించి ఎవరో అన్నోన్ దొంగలు ఇంటి తాళం గొల్లెం ఇరగొట్టేసి ఇంట్లో ఉన్నటువంటి 31 తులాల బంగారము, 20,000 రూపాయలు దొంగతనం చేసింది. అయితే ఈ దొంగతనానికి గల కారణాలు మెయిన్ ఈ దొంగలు అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉండలేవో ఆ ఏరియాను టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి హైదరాబాద్ సిటీలో కానీ మా లంగరాజ్ లిమిట్స్లో ఉన్నటువంటి ప్రతి ఏరియా వాళ్ళు వాళ్ళ కాలనీలలో సీసీ కెమెరాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ విధంగా వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పండగ సీజన్లో దోపిడీలు పెరిగిపోతుండటంతో అటు పోలీసులు ఇటు నగరవాసులకు నిద్రలేని రాత్రులు మిగులుతున్నాయి. సాక్షి న్యూస్, హైదరాబాద్. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దర్జాగా దోచేస్తున్నారు. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఎంత దోచామన్నదే లెక్క అన్నట్లు ఇళ్లలోకి చొరబడి కొల్లగొడుతున్నారు. ఓ చిత్రంలో దొంగతనానికి వెళ్లిన కేటుగాడి ధీమా ఎలా ఉందో చూడండి.
Shakalaka baby, shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, shakalaka baby, lapu chayato chaleda. Shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, lapu chayato chaleda. విజ్ఞప్తి, అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి అని ప్రభుత్వం వారు చెప్తున్నా వినకుండా నా మాటిని కాకినాడ వెళ్ళిపోయావు. నేను ఇప్పుడు 3వ గంటే తెలియకుండా మీ ఇంట్లో సామాన్లన్నీ సర్దుకుని కాశీ కూడా వెళ్ళిపోతాను. కనీసం అప్పుడైనా మీరు నాలాంటి అపరిచితులు నమ్మొద్దని ప్రభుత్వం వారు చేసే విజ్ఞప్తిని ఆచరిస్తారని ఆశిస్తూ పూజ ఇంతటితో ముగిస్తున్నాను. హుస్సేన్ ట్రావెల్సా? ఓ ఒక్క నిమిషం అమ్మా, టేప్ రికార్డ్ కూడా ఉంది. ఇదిగో బాబు, రేపు పొద్దున గృహప్రవేశం ఉందమ్మా. పాత ఇంట్లో సామాన్ అంతా తీసుకెళ్లి కొత్త ఇంటికి షిఫ్ట్ చేయాలి. ముహూర్తం రాత్రి 2:30 గంటలకి. పోలీసులు కూడా వివరాలు అడగరు. మొత్తం సామాన్ అంతా ఎత్తుక్కోద్దేటి. ఎత వివరాలు ఆపి మంచి కుదమట్టంగా ఉన్న 4 వర్కర్స్ ని పట్టరా. చాలా గాజు సామానం ఉంది ఇక్కడ, సెన్సిటివ్ గా డీల్ చేయాలి. ఆహా ఈ బాబోయ్, ఇదిగో రే, నువ్వు చిన్న చిన్న డీసీఎంలు అయ్యి కాకుండా పెద్ద పెద్ద అశోక్ లేలాండ్ లారీలు పంపించాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్స్, డైనింగ్ టేబుల్ సెటప్, బిబో వాటర్ సెటప్ కూడా ఉందరా. ఈ పుట్టోడికి ఇంత పెద్ద ఇల్లా, ఆడు తిరిగి వచ్చేపు దీని చిన్న కొంప కింద మార్చేయాలి. హలో, సరత్తుగా వేరబోతున్న డ్రైవర్స్ అండి? అవునండి. మేము అర్జెంట్ ఇల్లు మారాలనుకుంటున్నాం. సామాన్ షిఫ్టింగ్ చేయాలి. రాత్రి 3 గంటలకు 4 లారీలు పంపించండి. షటప్, మా ఇల్లు మా ఇష్టమయ్యా, నీకెందుకు ఆయన్ని? అడ్రస్ నోట్ చేసుకో. 6-3-139/A యూసఫ్ గూడ శ్మశానం బిసైడ్, రైట్ సెంటర్, లెఫ్ట్ టర్న్. ఏం అర్థం కాలేదు సార్, తెలుగులో చెప్పండి. 6 అడ్డగీత 2 అడ్డగీత 139 యూసఫ్ గూడ శ్మశానం పక్కన 3వ ఇల్లు. అక్కడికి వచ్చి నువ్వు ఆర్డర్ కొట్టేసావు అనుకో, నేను ఎలపలికి వచ్చేస్తాను. గుడ్ నైట్. ఈ లారీ వచ్చే లోపు మనం ఫేషియల్ అది చేసేసుకుని ఇంటి ఓనర్లా కానేయాలి. దుమ్మ చాయ్. అక్కకి ఎన్ని చీరలు ఉన్నాయో, పట్టుకుంటే పట్టు చీర, బట్టలు. వావ్, ఇది వెస్ట్, ఇది వెస్ట్. ఇదేంటిది చిత్రంగా ఉంది. నన్నే భయపెట్టిందంటే ఇది చాలా కాస్ట్లీ అయి ఉంటుంది. ఉంచేసుకుందరే. ఆహా, ఫేస్ లో ఉన్న ప్రాతకాలంతా పోయి పచ్చ దోసకాయలు ఎలా నిగనగలాడిపోతుందో. ఇది ఆరిపోయే లోపు మనం ఏ రూముల్లో ఏ సామానం ఉన్నాయో సెక్స్ చేసుకోవాలి. వరుస దొంగతనాలు నగరవాసుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పండుగ దొంగల బెడద ముప్పు పొంచి ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు ఇప్పటికే నగర శివార్లలో వరుస దొంగతనాలు కలవరం రేపుతున్నాయి. అడ్డు తీరు సార్, 25,000 క్యాష్. ఇళ్లలోనే కాదు, పండుగ దొంగలు బ్యాంకులకు కన్నం వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దొంగలకు బ్యాంకులు బంగారు బాతులుగా మారుతున్నాయి. లాకర్లు లంకె బిందెలను తలపిస్తున్నాయి. ఒక్కసారి కష్టపడితే లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవచ్చు అనుకుంటున్నారో ఏమో, దొంగలు వరుస బ్యాంకు చోరీలకు పాల్పడుతున్నారు.
shakalaka baby, look lipato chaleda. Shakalaka baby, lapu chayato chaleda. Shakalaka baby, look lipato chaleda. మహానగరంలోనే కాదు తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లను వదిలి దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. దేవుడి హుండీలనే కొల్లగొట్టేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఎరువులు, గ్యాస్ ఏజెన్సీ తలుపులు బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడి 2 రోజులు గడవక ముందే మరోసారి దొంగలు తెగబడ్డారు. సూర్యనారాయణ స్వామి ఆలయంలో 4 హుండీలను పగలగొట్టారు. దాదాపు ₹1,00,000 వరకు నగదును అపహరించారు. గుడిలోని హుండీలను దగ్గరలోని పామాయిల్ తోటలోకి తీసుకువెళ్లిన దుండగులు హుండీలను పగలగొట్టి అందులోని సొమ్ము మొత్తం ఎత్తుకెళ్లారు. పగలగొట్టిన హుండీలను తోటలోనే పడేశారు. ఏపీ రాష్ట్ర హోంమంత్రి జిల్లాలోనే దొంగలు ఇంత రెచ్చిపోతున్నా పోలీసులు మాత్రం నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు. క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ దిక్కులో ఉండే తారణం అంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చే ఉత్తర ద్వారం అంటారు దాన్ని. ఆ ద్వారంలోంచి ప్రవేశించి తాళంకులు పట్టుకొట్టి ఉత్తర స్వామివారి యొక్క మెయిన్ ద్వారంలో ఉండే వాటిని బదలగొట్టి లోపల స్వామివారికి ప్రతిష్ట సమయంలో భక్తులందరూ కూడా సమర్పించిన పెద్ద పెద్ద హుండీలో వేసిన వారి భక్తుల యొక్క కానుకలన్నింటినీ కూడా పట్టుకు వెళ్ళి ఈ దగ్గర ప్రాంతంలోనే ఒక 30 గజాలు 40 గజాల దూరంలో ఉండే పామాయిల్ తోటలో తీసుకువెళ్ళి అక్కడ 2 డిబ్బీల్ని కూడా బదలగొట్టి వాటిల్లో ఉన్న స్వామివారి యొక్క విలువైన కానీ అది దగ్గరగా ఒక 60,000 రూపాయల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నాం. దొరికేంత వరకు ఏమీ కాదు, కానీ పండుగ దొంగలు మీరొక్కసారి దొరికితే మీ పని అంతే. ఎలాగో చూడండి.
lady. Come on, girl, I wanna rock you, baby. Yeah, get up off of that thing. So hard, so we can get it started. I like the way you move, I like the way you groove. I said 1, 2, 3, 4. Come on, y'all, get on the floor. బాబాయ్ నువ్వు చెప్పు అమ్మా లేడీస్ మీరు చెప్పండి అయ్య బాబాయ్ ఆ కొండని ఆపండి అమ్మా కొడితే కొట్టారు కానీ ఒక విషయం చెప్పి కొట్టండి అమ్మా చూటుపురం నుంచి అమలాపురం వరకు చేసిన చోట దొంగతనం చేయకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఆ విషయం నా 2 కళ్ళకి తప్ప 3వ కంటికి తెలీదు. లోపల నేను దొంగతనం చేస్తున్న విషయం మీ అందరికి ఎలా తెలిసింది? నన్ను ఎవరు పట్టించారో చెప్పండి అమ్మా. నిన్ను వెంటాడింది ఈ సుదర్శన చక్రం, నిన్ను పట్టించింది మాత్రం ఈ పాశుపతాస్త్రం. ఈ కెమెరా అవును, ఇలాంటి కెమెరాలతో ఫంక్షన్ కి ఫోటోలు చేస్తారు. అంటే మీకు దండం పెడతాను, కట్లేపండి. కట్లిప్తే నీకు నాకు లింక్ ఉందనుకుంటారు. దీని లింక్ తోనే చేస్తున్నాను. ఇంకెందుకు ఇక్కడ పద. ఏంటే ఏంటే సందట్లో సడేమియా అంటూ సంక్రాంతి పండగకు దొంగలు సిద్ధమయ్యారు. ఊరెళ్తే ఉన్న సొమ్మును కాజేయడానికి కాచు కూర్చున్నారు. ఇళ్లు వదిలేవారు పోలీసులకు సమాచారం అందిస్తే మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతారు. ఊరెళ్లేవారు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదు అంటున్నారు నగర పోలీసులు. పండగ దొంగలొస్తారు, తస్మాత్ జాగ్రత్త. స్టే విత్ us.